హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవనీస్ వరల్డ్. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. అందరూ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను జాగ్రత్తగా, సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భోగి పండుగ రోజు మనం భోగిపళ్ళు వేసుకొని తలస్నానం చేయాలి ఫ్రెండ్స్. మంచిగా మార్నింగే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేవాలి. లేచి చెవులలో, తల మీద మంచిగా ఆయిల్‌తోని మర్దన చేసుకొని భోగి పళ్ళతోని తలస్నానం చేయాలి ఫ్రెండ్స్. అలాగే నేను మీకు చూపిస్తున్నాను చిన్న ముగ్గు. ఇది భోగి రోజు ఎవరికైతే చిన్న వాకిలి ఉంటుందో వాళ్ళు దీన్ని వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కుండనైతే వేసుకోండి. వేసుకొని దాని డెకరేషన్ మన ఇష్టం ఫ్రెండ్స్. ఎలాగైనా డెకరేషన్ చేసుకోండి. పైన చూపిస్తుంది ఏంటంటే అది మామూలుగా మనం పాలు పొంగినట్టుగా ఎలా చూపిస్తామో అట్లా కుండ మీద అట్లా పొంగినట్టుగా చూపించాలి. ఎందుకంటే మనం ఈ సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకుంటామంటే మనం ప పాడి పంటలు, పశువులు ఇవన్నీ మనకు సమృద్ధిగా లభించినందుకు, ఆ భగవంతుడు మనకు అన్నీ ప్రసాదించినందుకు మనం ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాం ఫ్రెండ్స్. సో, రైతులందరూ పంటలు పండించి ఈ సంక్రాంతి పండుగకి ధాన్యం అంతా ఇంటిలోకి వచ్చేస్తుంది గదా! నేను వేస్తున్నాను చూస్తున్నారు కదా! అదే మన చెరుకు గడలది, మొక్కజొన్న. ఇట్లా ఇవన్నీ మనం డెకరేషన్ చేసుకోవచ్చు. సంక్రాంతి పండుగ అంటేనే ధాన్యాలు సమృద్ధిగా ఉండడం, హరిదాసు వచ్చి సంకీర్తనలు చేయడం, బసవన్నలు వచ్చి మనల్ని ఆశీర్వదించడం. ఇదంతా ఉంటుంది. ఇక చిన్న పిల్లలు, పెద్దవాళ్ళైనా గూడా పతంగులు ఎగరవేస్తూ ఉంటారు. పతంగులు ఎగరవేసేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్. మేడ మిల్లల్లో, మిద్దెల్లో వేయకండి. చైనా మాంజాలు అసలే వాడకండి. ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఎంటర్‌టైన్‌మెంట్ లాగానే చేయండి ఫ్రెండ్స్. ఏదో దాన్ని ఎక్కువ ఏసి మనం ప్రాణాపాయ పరిస్థితులను తీసుకొచ్చుకోవద్దు. సంతోషంగా, సంబరంగా చిన్న, పెద్ద అందరూ కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా పండుగను జరుపుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండీ! నా భోగి పండుగ కుండల ముగ్గు. ఎలా ఉందో మీరు వీడియోలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. అవసరమైతే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.